నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. అనకాపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. పాయకరావుపేట నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు ఉద్రిక్తికి ఇద్దరు వ్యవసాయ కూలీలు బలయ్యారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఆరట్లకోటకు చెందిన దొరబాబు, శంకరయ్య అనే ఇద్దరు వ్యవసాయ కూలీలు సత్యవరంలో పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని సాయంత్రం తిరిగి తమ గ్రామమైన ఆరట్లకోటకు వస్తుండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. గాలుల తీవ్రతకు దారి పక్కన ఉన్న ఓ కొబ్బరి చెట్టు అకస్మాత్తుగా వారిపై విరిగిపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. పాయకరావుపేట మండలం సత్యవరంలో ఈరోజు అనగా శనివారం సాయంత్రం అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈదురుగాలుల కారణంగా ఏదైతే పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామం నుంచి గర్లంకి దొరబాబు, గడ్డమూరి శంకరయ్య మరో ముగ్గురు కలిసి సత్యవరం పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈదురుగాలుల కారణంగా కొబ్బరి చెట్టు విరిగి ఈ గర్లంకి దొరబాబు, గడ్డమూరి శంకరయ్య అనే వ్యవసాయ కూలీలపై ఈ కొబ్బరి చెట్టు పడిపోవడం జరిగింది. దాని కారణంగా వారు అక్కడికక్కడే మరణించడం జరిగింది. వీరిద్దరూ కూడా రెక్కాడితేనే కానీ దొక్కాడినటువంటి వ్యవసాయ కూలీలు, నిరుపేదలు. పొట్టకూటి కోసం అరట్లకోట నుండి సత్యవరం కూలి పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన అనేది జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కమిటీగా తీవ్రమైన విచారణ వ్యక్తం చేస్తున్నాం. దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి మానవత్వంతో ఆ కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరికి వారి యొక్క విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ రెండు నిరుపేద కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కమిటీగా